వెల్కమ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజైతే నేను 40 సైజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది టేప్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నానండి. నేను షూట్ చేయడం కోసం మా హస్బెండ్ హెల్ప్ అయితే తీసుకున్న కటింగ్కి. నెక్స్ట్ కటింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను చేసి క్లియర్గా మీకైతే చూపిస్తాను. ఇది ఫస్ట్ వీడియో. మీకు లైవ్లో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా కట్ చేయాలి అనేది నేను దగ్గరుండి వీడియో షూట్ చేసి మరీ మీకు పెడుతున్నానండి. ఎందుకంటే చాలామంది కటింగ్ వీడియో అని చెప్పి అడుగుతున్నారు నాకు. నాది కొత్త ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరి కామెంట్‌కి కూడా నేను రెస్పాండ్ అవుతానండి. ప్రతి ఒక్కరి కామెంట్‌కి రెస్పాండ్ అవుతాను. ప్రతి వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తా. ఫస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ చూసారు కదా! ఎలా తీసుకున్నారో తను. అలా తీసుకున్న తర్వాత ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనమైతే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 6½ పెట్టారండి 40 సైజ్‌కి. అండర్ ఆర్మ్ లూజ్, అండర్ ఆర్మ్ డౌన్, అది కూడా చెస్ట్ డౌన్ అంటారు దాన్ని. ఆ మార్క్ కూడా మనం ఎంత అంటే 6 ఇంచెస్‌కి అయితే వేసుకున్నామండి. ఎందుకంటే 40 సైజ్ కాబట్టి 6 ఇంచెస్‌కి అయితే మార్క్ చేశారు. మీరు కరెక్ట్‌గా ఆ టేప్‌ని అబ్జర్వ్ చేయండి. మీకు మెజర్మెంట్స్ అనేవి తెలుస్తాయి. ఇది నేను లైవ్‌లో పెట్టాలని చెప్పి ఇలా అయితే పెట్టానండి. నెక్స్ట్ వీడియో మాత్రం ఇంకా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేనైతే మీకు కట్ చేసి మరీ చూపిస్తాను. చూడండి, అది కూడా సేమ్ ఇక్కడైతే మనం ఎలా 6½ తీసుకున్నామో కింద కూడా మళ్ళీ సేమ్ అదే మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత కింద మనకి డీప్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి 4 ఇంచెసా, 5 ఇంచెసా, కొంతమంది ఇంకా తక్కువ పెట్టుకుంటారు 3½ అలా. అలా మీకెంత డీప్ కావాలనే దాన్ని బట్టి మార్క్ చేసుకోండి. ఇంకా మీకు కొల్ల జాకెట్ ఉంటే, ఆది జాకెట్ అంటారు కదా! అది ఉంటే దాంతో పెట్టి కూడా మీరు ఎంతుందో చెక్ చేసుకోవచ్చు బ్యాక్ డీప్ అనేది. ఇలా అయితే ఒక చిన్న సర్కిల్ లాగా డ్రా చేసుకోండి. చిన్న యూ షేప్ లాగా ఇస్తే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా వస్తుందనమాట వెనక. చూసారు కదా! అలా డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఒక 1½ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. పెద్ద సైజ్ బ్లౌజెస్‌కి దేనికైనా సరే ఖచ్చితంగా 1 మీటర్ లైనింగ్ అయితే ఉండాలండి. 1 మీటర్ లేకపోతే బ్లౌజ్ అవ్వదు. మీకు అతుకులు ఎక్కువ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఆహ్, క్రాస్ కటింగ్ కూడా రాదనమాట. సో, 1 మీటర్ లైనింగ్ ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళు 1 ఇంచ్ ఎక్స్ట్రా చెప్పారు పొడవు. సో, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచామనమాట. అందుకనే చూడండి, కొంచెం డిఫరెన్స్ ఉంటది దానికి దీనికి. అంతా అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి చెక్ చేసేసుకోండి. మనకి వాళ్ళు చెప్పిన లెంత్ వచ్చిందా లేదా అని చెప్పి. అండ్ ఒక్కసారి అలా టేప్‌తో మనం మెజర్ చేసుకుంటే లాస్ట్‌లో సరిపోతుందండి. ఆహ్, మీకు చూపించాలని ఇన్ని సార్లు చూపించమని చెప్తున్నా నేను. లేదు అంటే ఒకసారి మెజర్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్‌గా ఫస్ట్ బ్లౌజ్‌ని కింద పరిచేసి దాన్ని మెజర్ చేసుకొని చేసుకోవాలి. హ్యాండ్ అనేది మీరు బ్లౌజ్ పెట్టైనా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనము ఆహ్, చెస్ట్ మార్క్ వేసాం కదా! 6 ఇంచెస్‌కి. దానికి 1 ఇంచ్ పెంచి 7 ఇంచెస్ దగ్గరైతే మార్క్ వేసుకోవాలి ఆపోజిట్ సైడ్. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ ఎంతో అంతకి మార్క్ వేసుకుంటాము. ఆ బ్యాక్ సైడ్ వచ్చేసరికి లెంత్ ఎంతుందో అంత. ఇప్పుడు మనకి పొడవు హ్యాండ్ 7 ఇంచెస్, 6 ఇంచెస్ అలా బ్యాక్ సైడ్ అక్కడైతే మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఆ తర్వాత కింద అక్కడొచ్చేసరికి అలా బ్లౌజ్‌ని పెట్టయితే మార్క్ చేసుకున్నాను. కానీ మీరు నార్మల్‌గా మార్క్ చేయాలంటే మనం బాడీ ఏదైతే పెట్టామో, కట్ చేసామో దాన్ని ఒకసారి పెట్టి చెక్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఖర్చు అనేది సేమ్ దానికెలా అయితే 1½ ఉంచామో దీనికి కూడా 1½ ఇంచెస్ ఖర్చు అనేది ఉంచుకోవాలి. అప్పుడు బాడీకి కరెక్ట్‌గా సరిపోతుందనమాట హ్యాండ్. మీకు హ్యాండ్ కూడా ఒకసారి కటింగ్ క్లియర్‌గా చూపిస్తాను నేను. ఇది మీకు నార్మల్‌గా లైవ్‌లో కటింగ్ చేస్తే ఎలా ఉంటదా అని చెప్పి ఒకసారి చూపిద్దామని చెప్పైతే పెట్టాను. ఇది కూడా క్లారిటీగానే ఉంటదండి. మీరు కొంచెం వీడియోని 1కి 2 సార్లు చూస్తే మీకు అర్థమైపోతుందనమాట. అంటే ఆహ్, హ్యాండ్ లెంత్ నెక్స్ట్ లూజ్ అయితే మార్క్ చేస్తారు. కానీ డౌన్ మార్క్ చేసే వరకు కొంతమందికి డౌట్స్ ఉంటాయి. అది నేను క్లియర్‌గా ఒక షార్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా పెడతాననమాట. హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పి. చూసారు కదా! అలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ కొంచెం
డీప్ మనం తీసుకోవాలి. దానికొక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసేసి ఆహ్, క్రాస్‌గా ఒక చిన్న లైన్ డ్రా చేసి తీసేశారు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఇది అస్సలైన పార్ట్ బ్లౌజ్‌కి. బ్లౌజ్‌లో ఫ్రంట్ పార్ట్ పోతే మొత్తం బ్లౌజే పోతుంది. కాబట్టి చూడండి సింపుల్‌గా చూపిస్తాను. అంటే ఎలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అని. ఇంత మార్క్ చేయండి, అంత మార్క్ చేయండి అని చెప్పి మిమ్మల్ని చాలా వీడియోస్‌లో కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. నేను చూస్తున్నాను కదా వీడియోస్ కొన్ని. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇలా ఫస్ట్ మన నార్మల్ బ్యాక్ ఎంతుందో అంతకు వేసి మార్క్ చేసుకోండి. సేమ్ ఇటు కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. క్రాస్‌లో అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా క్రాస్ పెట్టకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అంత నీట్‌గా రాదనమాట. చెస్ట్ దగ్గర పట్టేసినట్టు అవుతుంది మీరు స్ట్రెయిట్‌లో గాని కట్ చేస్తే. చూడండి ఇలా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటది. మనకి కింద షేప్ బెల్ట్ ఎంతుందో ఆ కింది నుంచి మార్క్ చేసుకొని ఖర్చుకి ఒక పావించ్ కిందకి మార్క్ చేసుకోండి. ఆ తర్వాత పైన కూడా సేమ్ మనం మెజర్‌మెంట్ బ్లౌజ్ ఉంటే మెజర్‌మెంట్ లేదు అంటే 5 ఇంచెస్ కానీ, 5½ ఇంచెస్ కానీ చేసుకోవాలి. బ్లౌజ్ సైజ్‌ని బట్టి. పెద్ద సైజ్ అయితే ఇది 40 ఇంచెస్ కాబట్టి 6 ఇంచులకైతే మార్క్ చేశారు. పావు తక్కువ 6కి. ఆ పావు తక్కువ 6 నుంచి పైకి వెళ్ళేసరికి ఖర్చులోకి కొంచెం పోతుంది కదా! 5½ వస్తుందనమాట. సరిపోతుంది కరెక్ట్‌గా. మధ్యలో మనకి చిన్న ట్రక్ ఒకటొస్తుంది గదా! ఆ ట్రక్ కోసం ముప్పావు ఇంచ్ అనేది పోతుందనమాట. అప్పుడు మనకక్కడ ఎగ్జాక్ట్‌గా 5 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది. చూడండి. వాళ్ళు కొంచెం లెంత్ పెంచమని చెప్పారు గదా! బ్యాక్ పెంచినప్పుడు ఆటోమేటిక్‌గా ఫ్రంట్ కూడా పెరుగుతుంది కాబట్టి 6 ఇంచెస్‌కైతే వచ్చింది ఇది. 5½ రావాలి. 6 ఇంచెస్‌కైతే వచ్చింది. సో, అది మనకి ట్రక్ పోగా 5 ఇంచెస్‌కొస్తుందండి. బ్యాక్ సైడ్ అనేది ఫ్రంట్ మనం మార్క్ చేసాము. బ్యాక్ సైడ్ మరి ఎలా అనుకుంటున్నారా? అక్కడ ఒక 1½ ఇంచ్‌కైతే తగ్గించేసి కట్ చేసుకోండి. మనకి షేప్ బెల్ట్ వచ్చేసరికి పైన కింద ఖర్చు పోగా 3 ఇంచెస్ వరకు మనకి తగ్గిపోతుంది. ఆహ్, ఇలా చూసారు గదా! ఆ విధంగా కొంచెం నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే బిగినర్స్‌కి షేప్ కరెక్ట్‌గా రాకపోతే కొంచెం లోతు తీసేసినా సరిపోతుంది. వెంటనే బ్లౌజ్ మొత్తం పోతుందనమాట. అంటే జారిపోతుంది. అందుకే కరెక్ట్‌గా చూసుకొని కట్ చేసుకోండి. ఈ వీడియో క్లియర్‌గానే ఉంది. కానీ ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్‌లో నాకు అడగండి. అడిగితే నేను క్లియర్‌గా ఇంకొక వీడియో కూడా చేస్తాను. ప్రిన్సెస్ కటింగ్ వీడియో కూడా నెక్స్ట్ పెడతానండి. ఎలా చేయాలి అని చెప్పి. మొత్తం మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఆ షేప్ బెల్ట్ ఎంతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మనము. చెక్ చేసుకొని అక్కడి నుంచి అలా కట్ చేసేసుకోండి. చూసారు కదా! సే షేప్ బెల్ట్ నెక్స్ట్ కట్ చేస్తారు చూపిస్తాను. ఇదైతే ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయిందండి. దాన్ని ఇప్పుడు మనం మార్క్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ టక్స్ పెడతాం కదా! ఆ టక్స్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ లోతండి. తను మార్క్ చేయలేదు. డైరెక్ట్‌గా తీస్తున్నారు. కానీ మీరు ఒక పావు ఇంచ్‌కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసి నెమ్మదిగా సిజర్‌తో జస్ట్ అలా కట్ చేయండి సరిపోతుంది. ఎక్కువ డీప్‌గా కట్ చేసేస్తే చంక దగ్గర పట్టేస్తది. ఆ కంప్లెయింట్ లేకుండా ఉండాలి అంటే మీరు పావించుకి మాత్రమే మార్క్ చేసుకొని చిన్న లైన్‌లాగా డ్రా చేసి దానిపైన కట్ చేయండి. డైరెక్ట్‌గా మీరు కట్ చేయకండి. ఎందుకంటే తనకి బాగా అలవాటు కాబట్టి చేసేసారు గానీ మీరలా చేస్తే ఖచ్చితంగా అది పోతదనమాట. కొంచెం నెమ్మదిగా అలా మార్క్ చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు వీటికి మనము టక్స్ అయితే మార్క్ చేసుకోవాలండి. మనము ఫ్రంట్ డాట్స్ పెడతాం కదా! ఆ డాట్స్ కోసం అయితే మార్క్ చేస్తున్నారు చూడండి. క్లియర్‌గా మీరు వీడియోని ఒకటికి 2, 3 సార్లు చూస్తే మీకు కటింగ్ ఎలా చేయాలి అనేది అర్థమవుతుందండి. చాలా కటింగ్ వీడియోస్ ఉంటాయి. కానీ ఇది లైవ్‌లో పెట్టాను నేను. నేనే షూట్ చేసి దగ్గరుండి నీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పి ఇలా అయితే ఒక వీడియో చేశాను. నెక్స్ట్ వీడియో ఇంకా క్లారిటీగా చేయడానికైతే ట్రై చేస్తా. నాకు కూడా ఐడియా లేదు గదా! అంటే ఇంతవరకు ఎప్పుడు నేను కటింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో, ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో అడగండి. చూసారు కదా! ఇప్పుడు ఆ డాట్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫ్రంట్ డాట్ అనేది 2½ ఇంచ్‌కి మార్క్ చేసుకోండి.
కింది డాట్ మన సైజ్ మెజర్ అండ్ బ్లౌజ్‌ని బట్టి ఉంటుంది. అంటే పెద్ద సైజ్ అయితే 2 ఇంచెస్ వరకు పెట్టొచ్చు. చిన్న సైజ్ అయితే 1½ ఇంచ్ పెట్టుకోండి సరిపోతుంది. పైనుంచి ఆర్ నుంచొచ్చే డాట్ అనేది 3½ ఇంచ్, అది గూడా మన బ్లౌజ్ మెజర్‌మెంట్‌ని బట్టే ఉంటుంది. అంటే లెంగ్త్‌ని బట్టి ఉంటుంది. 3, 3½ 4 ఇంచెస్ కూడా కొన్నిటికొస్తుందనమాట. అలా మనం చూసుకొని పెట్టుకోవాల్సుంటది. ఆ ఒక్క డాట్ మాత్రం. ఫ్రంట్ డాట్ అనేది మాత్రం అన్నిటికి ఒకేలా 2½ ఇంచెస్ వరకే వస్తుంది కరెక్ట్‌గా. కింద డాట్ అనేది చెప్పాను గదా! 1½ కానీ, 2 ఇంచెస్ కానీ సైజ్‌ని బట్టి పెరుగుతుంది. షేప్ పట్టీ అనేది మనం బ్లౌజ్‌కెలా ఉందో, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్‌ని బట్టి డాట్ కింద డాట్ తీసేగా ఎంతైతే మనకుంటుందో అంత మనం ఎగ్జాక్ట్‌గా పెట్టేసుకోవాలి. ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి తను. అలా పెట్టుకోవాలనమాట. అంతే ఎగ్జాక్ట్‌గా సరిపోయింది చూసారు కదా! తనైతే పెద్ద మెజర్‌మెంట్స్ ఏం తీసుకోలేదు దానికి. ఎప్పుడు గూడా షేప్ పట్టీకి మెజర్‌మెంట్స్ ఏం అవసరం ఉండదండి. మన బ్లౌజ్ లెంగ్త్‌ని బట్టి మనమైతే కట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేని. లేదు మీకు మెజర్‌మెంట్స్ కావాలి అనుకుంటే, ఆ బ్లౌజ్ సైజ్‌ని బట్టి ఫ్రంట్ 3½ బ్యాక్ 2½ లేదు అంటే ఫ్రంట్‌కి 3 ఇంచెస్, బ్యాక్ 2½ ఇంచెస్ అలా పెట్టుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందండి షేప్ బెల్ట్. ఆహ్, డిఫరెన్స్ అయితే రాదు. ఇది 40 సైజ్ బ్లౌజ్. కటింగ్ మొత్తం క్లియర్‌గా చూపిచ్చాను గదా! నాకు తెలిసి నేను క్లియర్‌గా చూపిచ్చాననే అనుకుంటున్నా. తను కట్ చేశారు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కానీ నెక్స్ట్ వీడియో నేనే కట్ చేసి చూపిస్తానండి.